ఐఫోన్ కోసం మనిషిని చంపడమేంట్రా బాబు. ఈ వీడియోని డెలివరీ జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడాలి. అసలు ఏం జరిగిందంటే, హేమంత్ అనే ఈ అబ్బాయి కర్ణాటకలోని ఈ కార్ట్ లో డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. ప్రతిరోజు తన డెలివరీస్ ని కంప్లీట్ చేసుకుని 6 గంటల లోపు ఇంటికి వెళ్లిపోయేవాడు. అయితే 2023 ఫిబ్రవరి 7th రాత్రి 8 గంటలు దాటినా హేమంత్ ఇంటికి వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు హేమంత్ కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడు వెంటనే హేమంత్ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఎంత వెతికినా హేమంత్ ఆచూకీ దొరకలేదు. అయితే సరిగ్గా 8 రోజుల తర్వాత ఆ ఊరి బయట సగం కాలిన డెడ్ బాడీ ఉందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆ డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత ఆ డెడ్ బాడీ హేమంత్ అని తెలిసింది. అయితే హేమంత్ మొబైల్లో లాస్ట్ కాల్ ని, లాస్ట్ డెలివరీ అడ్రస్ ని బేస్ చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిన భయంకరమైన విషయం ఏమిటంటే, హేమంత్ దత్తా అనే ఈ అబ్బాయికి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. కానీ ఐఫోన్ కొనడానికి అతని దగ్గర డబ్బులు లేవు. కానీ ఐఫోన్ ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆన్లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఉన్న ఒక ఐఫోన్ ని సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టాడు. అయితే హేమంత్ ఆ ఆర్డర్ తీసుకుని వచ్చి హేమంత్ దత్తాకి కాల్ చేశాడు. అయితే అప్పుడు హేమంత్ దత్తా హేమంత్ ని 1 కిలోమీటర్ లోపలికి రామని ఎవరూ లేని చోటికి పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఆ డెలివరీ బాయ్ ని ఇంట్లోకి రమ్మని ఒక రూమ్ లో కూర్చోబెట్టాడు. ఇంతలోనే వెనక నుండి వచ్చి ఒక రాడ్ తీసుకుని తల మీద గట్టిగా కొట్టి చాకుతోని 3 సార్లు పొడిచి చంపేశాడు. ఆ డెలివరీ బాయ్ ని స్కూటీ ముందు వేసుకుని ఎవరూ లేని ప్లేస్ కి తీసుకువెళ్లి అక్కడ పడేసి కిరోసిన్ వేసి కాల్ చేశాడు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, డెలివరీ జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.